స్పెషల్ డ్రైవ్ నేను పద్మ. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలపడం చిన్న విషయం కాదు. దేశవ్యాప్తంగా ఆగ్రహం రేగే అంశం. కానీ ఈ ఘోరంలో వైసీపీ ఎందుకు నిశ్శబ్దం పాటిస్తోంది? గతంలో ప్రతి చిన్న అంశంపైన సీబీఐ విచారణ కోసం అరిచి పలిచిన నాయకత్వం ఇప్పుడు శ్రీవారి క్షేత్రాన్ని కుదిపిన ఈ భారీ కల్తీ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు, పర్యవసనాలు ఏవో కాకుండా వైసీపీ ప్రభుత్వాన్నే నేరుగా బటనవేలుతో చూపుతున్నాయనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. 5 ఏళ్లలో ఏకంగా 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయన్న నివేదికలు వివాదాన్ని మరింత భగ్గుమనిపిస్తున్నాయి. తిరుమల దేశంలో అత్యంత పవిత్ర క్షేత్రం. అక్కడి లడ్డూ భక్తుల నమ్మకానికి ప్రతీక. అలాంటి ప్రసాదంలోనే కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలు ఎవరి మనసునైనా కుదిపేస్తాయి. కానీ విచారకరం ఏంటంటే వైసీపీ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలు మరింత దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. సిట్ నివేదిక ప్రకారం 2019 నుంచి 2024 మధ్య తయారు చేసిన 48.76 కోట్ల లడ్డూలలో 40% కల్తీ నెయ్యితో ఉన్నాయట. పామాయిల్, పామ్ కెర్నాల్, ఇతర రసాయనాలు కలిపిన నెయ్యిని శ్రీవారికి సమర్పించారనే విషయం భక్తులకు తట్టుకునే విషయం కాదు. టీటీడీకి సరఫరా చేసిన 4 డైరీల పాత్ర, వాటిలో కల్తీ శాతం, చెల్లించిన 250 కోట్ల భారీ మొత్తాలు ఇవన్నీ వైసీపీ పాలనలో జరిగిన దారుణాలకు నిదర్శనాలే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీకి సరఫరా అయిన 1.61 కోట్ల కిలోల నెయ్యిలో 68 లక్షల కిలోలు కల్తీగా తేలిందంటే అది కేవలం అవినీతి మాత్రమే కాదు, భక్తుల మనోభావాలపై చేసిన అత్యంత దారుణ దాడి. ఈ కల్తీ నెయ్యితో తయారైన లడ్డూలు తిరుమలలో మాత్రమే కాకుండా దేశంలోని ముఖ్య క్షేత్రాలకు, అయోధ్య వరకు వెళ్లాయన్నది మరింత షాకింగ్ విషయం. ఈ కేసుపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు పరిస్థితి ఎంత ఘోరమైందో చెప్పేస్తున్నాయి. పాలక మండలి అధికారుల కుమ్మక్కుతో భారీ అవినీతి జరిగిందని ఆయన బహిరంగంగా ఆరోపించడం, ఇంకా ఎన్నో అక్రమాలు త్వరలో బయటకు వస్తాయని హెచ్చరించడం మొత్తం వ్యవహారంపై మరిన్ని ప్రశ్నలు తెరపైకి తెచ్చాయి. శ్రీవారి క్షేత్రాన్ని సర్వనాశనం చేశారన్న ఆరోపణలు ప్రజల్లో బలపడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు ఏపీ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్కుర్తి హనుమంతరావు గారు. ఇక అదే విధంగా మనం చూసినట్లయితే ఉట్కూరు నాగార్జున గారు, నెల్లూరు వైసీపీ యువజన అధ్యక్షులు. నమస్తే అండి నాగార్జున గారు. నమస్తే మేడం. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, నాగార్జున గారు మీరు చెప్పండి, ఈ తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందంటూ కూడా
జరుగుతుంది, విచారణ జరుగుతుంది, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మేడం ఒకటైతే ఖచ్చితంగా చెప్తాం మేడం, మొదటి నుంచి కూడా ఇది అంటే కల్తీ కేసు అనే కాదు, ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఇష్యూ బయటకు వస్తుందంటే మాత్రం ఏదో ఒక ఇష్యూతో టాపిక్ డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకటి. ఇంకోటి, ఈ కల్తీ నెయ్యి ఏదైతే మేము మాట్లాడుతున్నారో దానికి సంబంధించి నేను స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాను మేడం. ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే సిబిఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి సిట్ విచారణలు ఏదైతే ఇచ్చారో వాళ్ళు ఎవరైనా సరే నివేదికను ఏమైనా సమర్పించారా ఇట్లా కల్తీ జరిగిందని? ఏమి ఇవ్వలేదు కదా. వీళ్ళకి అనుకూలమైన మీడియాలో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఛానల్లో రాసేస్తే వీళ్ళే ఆ ఛానల్ ఏమైనా లేకపోతే ఆ అనుకూల పత్రికలు ఏమైనా కోట్లు అనుకుంటున్నారా, లేకపోతే ఆ మీడియా హౌస్ లో పాల్గొనే వాళ్ళు ఏమైనా జడ్జిలుగా భావించుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మాత్రమే ఎట్లాంటి టాపిక్లు తీసుకొస్తున్నారు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. ఒకటి అంటే కల్తీ జరగలేదంటారా నాగార్జున గారు? 100% మేడం. ఒకటే మేడం, అసలు కల్తీ జరగలేదు అంటే దానికి వీళ్ళు రకరకాలుగా వీళ్ళే ఆరోపణలు చేస్తారు, వీళ్ళే దానికి సంబంధించిన డిబేట్లు పెడతారు, వీళ్ళు అనుకూలమైన పత్రికలు వీళ్ళే రాపిస్తారు, మళ్ళీ దానికి సంబంధించి వీళ్ళే పేపర్లు రాపిచ్చేసుకొని వీళ్ళే ఏదో చేసినట్టు చెప్పిస్తారు. మొదటి నుంచి కూడా జరిగేది అదే. అది ఎక్కడ కూడా మేము చెప్పడం కాదు మేడం, అది ఈ రోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం కాదు, ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఆఖరాకి పవిత్రంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఇదొక నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి దేవుడు ఆగ్రహానికి గురవుతున్నారు కాబట్టి ఈ రోజు అమాయకులైన భక్తులు కూడా బలవుతున్నారు మేడం. అయినా కానీ వీళ్ళు బుద్ధిలో మార్పు రాలేదంటే ఇక మేము ఏం చెప్పాలి వీళ్ళు చెప్పండి మేడం. వీళ్ళకి కనీసం మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుని అడుగుతున్నా గానీ వీళ్ళు ఈ రోజు కూడా వీళ్ళు చేసినటువంటి పాపాలు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అపచారాలు ఎన్ని ఇదవుతున్నా గానీ ఆ ఇదుల వల్ల దేవుడి ఆగ్రహానికి గురవుతున్నటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల కావచ్చు, ఈ రోజుకి అమాయకులైన భక్తులు ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నా కూడా వీళ్ళ వ్యవహార శైలిలో కావచ్చు, వీళ్ళు తీసుకున్న ఇదిలో కావచ్చు, దేంట్లో కూడా ఎక్కడ మార్పు రాకపోవడము. ఇంకా అంతకంటే మేమేం మాట్లాడతాం మేడం. అసలు కల్తీ లేని దాన్ని కల్తీలో చెప్పి మాట్లాడడం ఎంతవరకు సహజమో మీకే వదిలిపెడుతున్నాం మేడం. దాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భయంకరమైన ధర్నాలు, కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ రోజు దీన్ని తీసుకొచ్చారని మాత్రం తెలియజేస్తున్నాం మేడం. ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే దీన్ని తీసుకొచ్చారని తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు ఎవరు వేస్తారు మేడం? వాళ్ళకి అనుకూలమైన వాళ్ళే వేసుకుంటారు సిట్లో. చెప్పండి మేడం, ఈ రోజు దాకా ఈ రోజు ఇంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారనేది నేను చెప్పడం కాదు మేడం. గత 5 సంవత్సరాల్లో ఈ అంగప్రదక్షిణ టోకన్లు పంపించినప్పుడు కావచ్చు, ఎక్కడ ఏం చేసినా సరే కూడా సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకున్నాడు. కాబట్టి సాక్షాత్తు ఆ స్వామి వారి అనుగ్రహం మా ప్రభుత్వం మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టాలు ఎప్పుడు జరగలేదు మేడం. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వ్యవహారి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అపచారాలు పాపాలన్నీ దేవుడు ఆగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు చాలా మంది అమాయకులు తిరుమలలో కావచ్చు, కాశీబుగ్గ ఆలయంలో కావచ్చు, సింహాచలం ఇదిలో కావచ్చు, అన్నిటి దగ్గర అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోతా ఉండరు. అయినా కానీ వీళ్ళకి బుద్ధి సిగ్గు ఏం రావట్లేదు మేడం. ఇంకంతకంటే మేమేం చెప్తాం దాని గురించి? అంటే మీరు అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, మరి దాని ఆరోపణ ఇది నిజం కాదు అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీ సైడ్ తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం అంటే ఆ విధంగా ఎందుకు ప్రూఫ్ చూపించలేకపోతున్నారు? ప్రూఫ్స్ కూడా చూపించాలి కదా. ఎలాంటి కల్తీ వ్యవహారం జరగలేదు. ప్రూఫ్ చూపిస్తాం మేడం. అసలు కల్తీ ఏమి జరగని దానికి మేమేం ఆధారాలు చూపించమంటారు మేడం? వాళ్ళకంటే పని బాట లేకుండా పని కట్టుకొని టాపిక్ డైవర్షన్ చేయడానికి మాత్రమే వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళతో పాటు మేము మాకు ప్రజలకు ఏమి చేయాలనే దాని మీద మాకు ఒక స్పష్టత ఉంది మేడం. అధికారంలో ఉన్నా సరే, అధికారం లేకపోయినా సరే ఒక స్పష్టత మాకు ఉన్నప్పుడు దాని మీద వెళ్తాం. ఈ రోజు మేమేం చేస్తున్నాం? కోటి సంతకాల కార్యక్రమం మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలని ఒక సంకల్పంతో ఒక కోటి సంతకాల కార్యక్రమం మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము చేపట్టున్నాం. దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ రోజు మళ్ళీ కల్తీ కేసును తీసుకొచ్చారని మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. దానికి మేము ఏం ఆధారాలు చూపించమంటారు? అసలు గతంలో ఏ విషయానికైనా సరే సిబిఐ విచారణ కావాలని కోరేవారు కదా, మరి ఇప్పుడు ఈ విషయంలో సిబిఐ విచారణ కావాలి అని ఎందుకు మీరు పట్టుబట్టట్లేదు గట్టిగాను?
పట్టుబట్టలేదండి మేడం. అసలు ఇప్పుడు సిబిఐ విచారణ అడిగాం మేడం. సిట్టు వేశారు. ఆ సిట్టు ఎవరు అనుకూలమైన వేస్తారు మేడం? వాళ్ళ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళనే తీసుకుంటారు. ఈ రోజు అసలు ఇది కూడా కాదు మేడం. అసలు సిబిఐ సిట్టు ఇవన్నీ రాకముందు కూడా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏది లేకుండా అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ కి 1,00,000 లడ్డుల జంతువు కొవ్వు కలిసినటువంటి 1,00,000 లడ్డులు పోయినాయని చెప్పి ఏ విధమైన స్టేట్మెంట్ ఇస్తారు మేడం? అంటే సిబిఐ విచారణకు ముందే వీళ్ళ మాటలు ఏదో ఒక విధంగా ప్రభావితం చేయాలనే కదా స్టేట్మెంట్లు ఇచ్చింది. కనీసం అట్లా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారైనా క్షమాపణ చెప్పారా మేడం? దాన్ని మేము పొరపాటు చేశామనేసి. కేవలం ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువుల్ని దూరం చేయాలనే ఒక కుట్రలో భాగమే ఈ యొక్క కల్తీ కేసు అనేది మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మేడం. దానికి మేము సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలు మేము ఏం చేసామనేది ప్రజలకు తెలుసు, దేవుడు తెలుసు. ఆ దేవుడు అనుగ్రహం మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది కాబట్టి ఎన్ని ఆరోపణలు చేసిన ముందుకెళ్తున్నాడు. ఈ దేవుడు ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురవుతుంది కాబట్టి ఏది చేస్తున్నా గానీ వీళ్ళ నిర్లక్ష్య వైఖరికి అన్ని విధాలుగా అమాయకులైనటువంటి భక్తులు బలవుతున్నారని తెలియజేస్తున్నాం మేడం. అంటే మరి దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ కూడా బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. పాలక మండలి అధికారులు టీటీడీ చైర్మన్ ఎవరు? ఆయన బిఆర్ నాయుడు గారే కదా. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా మేడం. మరి ఇంకా ఆయన మాట్లాడక చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇప్పుడు ఒకటే మేడం, నేను మీకు మొదట్లో ఏం చెప్పాను, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పచ్చ మీడియాలోనో లేదా ఎల్లో మీడియాలోనో లేకపోతే ఆయనకు అనుకూలమైనటువంటి మీడియా పత్రికలు రాస్తేనే అది నిజమైపోవు కదా. అవేమి కోర్టులు కాదు, ఆ మీడియా హౌస్ లో పాల్గొనే వాళ్ళు ఏం జడ్జిలం కాదు కదా. బిఆర్ నాయుడు ఎవరు మేడం? ఇదే బిఆర్ నాయుడు గారు ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మీరు చెప్పారు మేడం. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా అపవిత్రమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేదు తిరుమల తిరుపతి దేవస్థానము. ఈ రోజు అనేక మాధ్యమాలు, అనేక సోషల్ మీడియా ఛానల్లో చూస్తా ఉన్నాం మనము. ఏది మద్యం సేవిస్తూ పవిత్రతను పాడు చేశారని, మాంసం తింటూ పవిత్రతను పాడు చేశారని, కనీసం దాని మీద ఒక్క డిబేట్ అని జరిగింది మేడం ఇప్పటిదాకా. దాని గురించి ఎందుకు మాట్లాడారు వీళ్ళు? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రని చెడగొడుతున్నది ఎవరు? దేవుడిని కూడా రాజకీయాలకు లాగింది ఎవరు? మళ్ళీ వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారా? అది ఎంతవరకు సబబు మేడం అది? ఓకే, హనుమంతరావు గారు కూడా యాడ్ అవుతున్నారు మనతో పాటు. టీడీపీ నేత మాట్లాడదామండి. హనుమంతరావు గారు, వాయిస్ వినిపిస్తుందా? నమస్తే అమ్మా, వినిపిస్తుంది. ఓకే, నమస్తే అండి. అసలు తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు మనం వైసీపీ నేతతో మాట్లాడాం, నాగార్జున గారితో. అసలు ఆ కల్తీ నెయ్యి అన్నదే జరగలేదు, కల్తీనే జరగలేదు. అసలు మా మీద అనవసరంగా వీళ్ళు రాద్ధాంతం చేసి నిందలు వేస్తున్నారని అంటున్నారు. సో మీరేమంటారు హనుమంతరావు గారు? నమస్తే అమ్మా, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. దేశంలో కూడా ఒక తిరుమల పవిత్రత, మన ఆరాధ్య దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి పవిత్రమైన దేవాలయంలో లడ్డుని కల్తీగా ఎవరైతే గత 5 సంవత్సరాల్లో జరిగిందో అది సిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రపంచ దేశాలు కూడా ఇంతటి ఘోరాన్ని అందరూ కళ్ళారా భక్తులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అలానే ఒక పవిత్రమైన దేవాలయంలో ఒక దేవుణ్ణి, మన కలియుగ దైవం, మన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి పాపాలు జరగటం చాలా దుర్మార్గమైన విషయం. అట్లా గత ప్రభుత్వంలో జరిగిన నేరాలు ఘోరాలు అన్ని కాదు, ఇదే కాదు మేడం. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు పైన కూడా కనీసం గత ప్రభుత్వం అని చెప్పి ఇంకా మా ప్రభుత్వం పడి ఆడుస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తుందో తెలియజేసుకున్న పరిస్థితి. ఒక్క నిమిషం నాగార్జున గారు, ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. హనుమంతరావు గారు మాట్లాడివ్వండి. మేము మాట్లాడేటప్పుడు వింటమే, వెళ్ళలేకపోతే మీరు అట్లా కాదు కదా. మీరు మాట్లాడేటప్పుడు విన్నాం కదా, వినండి. మన వైఎస్ గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది వినటానికే అంత బరువు అయితే ఎట్లా? వినాలి స్పష్టంగా. సిట్ బృందం సిట్ వేసింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిది కూడా బాధ్యతగానే ఉండాలి. చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డి గారు కదా. ఎందుకు మీరు ఎవరైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలుగా వహించాలి. ఈనాటి ప్రభుత్వం ఎట్లయితే ప్రశ్నించగలుగుతున్నారో ఆ రోజు కూడా అలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు మనోభావాలు దెబ్బతింటమే కాదు, ప్రతి ఒక్క వారి కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా తలదించుకునే విధంగా తిరుమల పవిత్రతను భంగం కలిగిందని ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఘోషిస్తుంటే కనీసం బాధ్యత రహితంగా మేము సిట్టు బృందం హాజరయ్యి మేము సమాధానం చెప్తామనే బాధ్యత ఉండాలి. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు,
ఈ ఆవులు కొన్ని పదార్థాలు తినటం వలన కొన్ని పదార్థాలు తినటం వలన అలా వస్తాయి రిపోర్ట్స్ అంటారు. ఎలా చెప్పగలుగుతారు మీరు అప్పుడే ముందు? ఏ వస్తాయో ఎలా వస్తాయో అందరూ ప్రజలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మీరు ఏదైతే సమాధానం చెప్పుకోవాలి. ముందు సమాధానం చెప్పిన తర్వాత దాని ద్వారా ఏం జరిగింది, ఆనాటిలో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, 20 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి ఉన్న వారు తెలిసి చెప్తున్నారు. ఈ రోజు కూడా మీరు దాన్ని ఒక భూతత్వంలో చూపిస్తమే కాకుండా అనేక రకాలుగా ఆనాడు జరగలేదు, ఈనాడు జరిగింది, ఇవన్నీ ఎందుకు? ఏదైతే 2019, 24 మధ్య 76,000 కోట్ల రూపాయల లడ్డు కల్తీ 40 సంవత్సరాలకు వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు సమాధానం చెప్పండి. జరిగిందా జరగలేదా? అర్థమైందా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవాబుదారీతనంగా ఉండాలి. మీరు మమ్మల్ని ప్రశ్నించే విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది? ప్రభుత్వంలో ఉన్న ఏదైతే అధికారులు ఉన్నారో వారు నిష్పక్షపాతంగా ఆనాటి పవిత్రతను ఎందుకు భంగం కలిగింది, ప్రతి ఒక్క భక్తుడిగా మనోభావం ఉంది. మీకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగాని కాదు, ప్రతి ఒక్క భక్తుడికి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నువ్వు చైర్మన్ గా ఉన్నప్పుడు నీకు బాధ్యత లేదా? ఒక కార్యకర్తగా అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. ఒక భక్తుడిగా అడిగినా కూడా సమాధానం చెప్పాలి. ప్రశ్నించేటప్పుడు ఒక వినాలి, అంతేగాని ఏదేదో జరగలేదు అలా ఇన్ని వేల కోట్ల రూపాయలు జరిగిందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారన్నా? జరిగిందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు అంటున్నా. ఇప్పుడు ఒకటి మేడం ఒక నిమిషం మాట్లాడచ్చా మేడం? షిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు వినండి, విని మీరు మాట్లాడాల్సిన తర్వాత మాట్లాడండి బ్రదర్. ఏదైనా ఉంటే సమస్య ఏదైతే ఉందో దాన్ని తర్వాత చెప్పాలి. మీరు చెప్పండి. ఇన్ని వేల కోట్ల రూపాయలు జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పేసి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఒక చైర్మన్ కాదు, ప్రతి ఒక్క సభ్యుడి పైన కూడా ఉంది. అత్యంత దారుణంగా హత్య గాయించబడింది. ఇది ఏంటి? ఇది రాష్ట్రంలో ఏంటది? ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు కళ్ళెదుట కనిపిస్తున్నాయి అన్ని నేరాలు ఘోరాలు. మళ్ళీ మనం సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఈ 18 నెలల్లోనే ఎన్ని దారుణాలు ఎన్ని దౌర్జన్యాలు జరిగిందో తెలుసా? దేని గురించి మాట్లాడారా మీరు ఇప్పుడు దాకా? ఈ రోజు ఒకటే సార్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి 5 సంవత్సరాలు చెప్పారు కదా, ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మాస్క్ అడిగినందుకే డాక్టర్ చంపేశారు. ఒక దళిత డాక్టర్ ని మాస్క్ అడిగినందుకే చంపేశారు. దళితుల గురించి మీరు మాట్లాడుతూ సార్ దళితుల గురించి మీరు మాట్లాడద్దు. నేను కూడా దళితున్నే సార్, మీరు దళితుల గురించి మాట్లాడద్దు. సాక్షాత్ మీ చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కూర్చొని ఎస్సీ ఎస్టీలుగా ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారని చెప్పిన చరిత్ర సార్ మీ నాయకుడిది. మీరు మాట్లాడుతూ సార్ దళితుల గురించి సార్, మీరు మాట్లాడద్దు. డోర్ డెలివరీ చేసిన సాక్షాత్ 207 అడుగుల విగ్రహాన్ని మాకు విజయవాడలో పెడితే, ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ పెడితే ఈ రోజు మెయింటైన్ చేసే పరిస్థితి లేరు సార్. మీరు మీ ప్రభుత్వం సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దళితులు ఏం చేశాడు మీరు తెలుసుకోండి. ఈ రోజు మీరు కేవలం టాపిక్ డైవర్షన్ కోసమే గుర్తుపెట్టుకోండి సార్, కేవలం టాపిక్ డైవర్షన్ కోసం 17 మెడికల్ కాలేజీలు దాన్ని తీసుకుని వచ్చారు కదా. ఆ ఇది ఏదైతే జనాల్లో భయంకరమైన వ్యతిరేకత ఏదైతే వచ్చిందో మీ ప్రభుత్వం పట్ల, దాన్ని మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రం మళ్ళీ ఇది తీసుకొచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని సూటి కడుతున్నా సార్. మాట్లాడతా మేడం, మా ప్రభుత్వం స్వస్థంగా ఉంటుంది. దుర్మార్గాలు చేయడం, దౌర్జన్యాలు చేయడంలో పరాకాష్ట వైసీపీ దాంట్లో తిరిగే లేదు. నేను చెప్తా వినండి, మా ప్రభుత్వం గురించి నేను చెప్తా వినండి. మా నాయకుడు కనీసం మా నాయకుడు గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదండి మీకు. నైతిక అర్హత లేదా? నేను 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు నేను చెప్తా. 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు ఏం చెప్తాను మీరు చెప్తారా? ఏమండి, ఈ పాలనకి ఆ పాలన నక్కకి నాకలోకం ఉంటుందండి. అదే సార్ మాది నాకలోకం, మీది నక్క. అదే మీరు పోల్చుకునేది. మీకేది అనిపిస్తుంది? మరి ఇంకేం సార్, నేను చెప్తానండి సార్. 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోరాడితే మిగిలిన 3 సంవత్సరాల్లో 99% మేనిఫెస్టోని పూర్తి చేసిన మగవాడు సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మీరు మాట్లాడితే సార్ కల్తీ లడ్డు జరిగిందని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జరగక ముందు కూడా మీరు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? హిందూ మనోభావాలు దెబ్బతిన్న మీరు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? ప్రజల పక్షం పోరాడుతున్నాం కాబట్టి
ఈ ప్రైవేటీకరణ నిరసిస్తూ వ్యతిరేకిస్తూ కోర్టు సత్యం సేకరణ చేస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు మళ్ళీ కల్తీ కేసు తీసుకొచ్చారు. అసలు కల్తీయే లేదు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో స్పష్టంగా ప్రజలకు తెలుసు సార్, స్పష్టంగా తెలుసు. ఇచ్చారు కదా, 11 శక్తి ఇచ్చారు కదా, ప్రజలు గుర్తుపెట్టుకోండి. మూడు పార్టీలు కలిస్తే గానీ మీ ఇది వల్ల ఎన్ని ఓట్లు సార్? మీరు సీట్లు చూడబాకండి, ఓట్లు చూడండి. మీరు మీకు మాకు ఎంత పర్సెంట్ ఓట్లు చూడండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 5 సంవత్సరాల గురించి మీరు మాట్లాడతారు కదా, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. 5 సంవత్సరాల పాలన గురించి మీరు మాట్లాడారు కదా, గుర్తుపెట్టుకోండి. 45,000 స్కూల్స్ ని సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెడికల్ షాప్ లో గంజాయి, మెడికల్ షాప్ లో హనుమంతరావు గారు, నాగార్జున గారు, రైట్. మనం ఈ తిరుమల అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాం. అది టాపిక్ కాస్త డైవర్ట్ అయిపోయి వేరే విధంగా వెళ్తుంది. ఈ అంశానికి సంబంధించి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? నాగార్జున గారు మీరు ఒక మాటలో చెప్పండి, హనుమంతరావు గారు కూడా మాట్లాడతారు. ఒక్క మాట చెప్తున్నాను మేడం, చెప్పండి. అసలు ఏ కల్తీ జరగలేనప్పుడు, కల్తీ జరిగిందని ఆరోపణ వీళ్ళు చేసినప్పుడు సిబిఐకి మేము అప్పచెప్తున్నాం అనుకున్నప్పుడు, సిబిఐ విచారణ ప్రారంభించక ముందే ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వాళ్ళు ఎట్లా ఇస్తారు మేడం? హిందూ మహానుభావాలు దెబ్బతినే విధంగా జంతువుల కొవ్వు కలిసింది, ఆ అయోధ్య రామ మందిరికి 1,00,000 లెటర్లు మేము పంపించాల్సి వచ్చిందని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు? అలా జరగలేదని తెలిసినప్పుడు వీళ్ళు కనీసం క్షమాపణ చెప్పారు మేడం, క్షమాపణ చెప్పారు వీళ్ళు. వీళ్ళు ఎట్లా ఇది చేస్తారు మేడం? అంటే వీళ్ళు అనుకూలమైన మీడియాలో కూర్చొని వీళ్ళు అనుకూలమైన మీడియాలో మాట్లాడేస్తే వీళ్ళే చర్చలు వీళ్ళే కోర్టులో పంపించేస్తారు. మేడం ఫైనల్ ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయనకి దేవుడి పట్ల ఉన్న భక్తి కావచ్చు, ఆయనకి ఎంతో గొప్పది కాబట్టి అనుగ్రహం చెప్పండి విను. దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఏ గుడిలో ఏ భక్తుల ప్రాణాలు పోకుండా ఎంతో జాగ్రత్త తీసుకొని భక్తులకి ఎక్కడ అసౌకర్యం కల్పించుకుంటా అన్ని చూసుకున్నారు జగన్మోహన్ గారు. మీరు వచ్చే సంవత్సర కాలంలోనే ఎంతో మంది భక్తుల ప్రాణాలు పోయినాయి. అది మీ నిర్లక్ష్యం వల్ల, మీరు చేసిన పాపాల వల్ల, మీరు చేసిన అపచారాల వల్ల. అది గుర్తుపెట్టుకుంటే మంచిది హనుమంతన్న. మీరు కాదు నీ స్థాయి సరిపోదు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. చంద్రబాబు ఎవరి స్థాయి ఎవరితో మనకు తెలుసున్నా. చంద్రబాబు నాయుడు గారు నువ్వు గుర్తుపెట్టుకో హనుమంతన్న. చంద్రబాబు నాయుడు గారు పేరెత్తితే ఏమి చేయకర్లా. మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు అంటే అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు. ఇది భయపడుతుందండి మీ ఇదిలో ఇదైపోతుంది. దేవుడు ఆగ్రహంతో గురయ్యి ఒక పక్క సింహాచలం, ఒక పక్క కాశీపొక్క, ఒక పక్క తిరుమల ఎంత మంది భక్తులు ప్రాణాలు తీశారని మీరు చేసిన నిర్లక్ష్యాల వల్ల, మీరు చేసిన అపచారాల వల్ల. మీరు మళ్ళీ ఏ ఇది లేకుండా మీరు డిబేట్ వచ్చి కూర్చుంటారా? ఏ కల్తీ జరిగిన దానికి మీరు కూర్చుంటారా? చెప్పండి. నువ్వు కల్తీ చేసి నువ్వు కూర్చుంటావా? ఎవరికి కూర్చున్నారు? ఎవరు కల్తీ జరగలేదు చెప్తున్నా కదా మేము. జరగలేదు చెప్తున్నా కదా మేము. చెప్పండి సార్, అసలు కల్తీ జరగలేదన్నా. ప్రారంభం కాకుండా మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? మీరు ఎలా ఇచ్చేస్తారు? రాసేస్తే అది శాసనమా? పత్రికలు రాసే శాసనమా? కాదు కదా. ఒక సబ్జెక్ట్ లో కూర్చోగానే సరిపోతుంది. కూర్చొని సరే పని అన్నా. 18 నెలలు గత ప్రభుత్వంలో 18 నెలలు, ఈ ప్రభుత్వం 18 నెలల గురించి మాట్లాడుకుంటామా? నువ్వు డైవర్ట్ హనుమంతరావు గారు చెప్పండి లాస్ట్ గా. చెప్పండి హనుమంతరావు గారు, మీరు లాస్ట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలోనే కదండి, దేశంలో కూడా భక్తుల మనోభావాలు దెబ్బతిని తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఒక సిట్టు బృందంలో అనేక విషయాలు బయటకు వచ్చినాయి. ఆ విషయాలను తేటాతెల్లుగా ఆనాటి ఉన్న చైర్మన్ గానండి, ఆనాటి ఉన్న ప్రభుత్వంలో పెద్దలు కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డికి లేకపోతే అవి మాటలు కబుర్లు చెప్పడం కాదు. స్పష్టంగా ఆనాటి ప్రభుత్వంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం నిగ్గుదేలాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నేర ప్రవృత్తి కలిగి ఉన్నారో వారందరినీ శిక్షించాలని తప్పదు. ఎందుకంటే జరిగిన మాట వాస్తవమా కాదా తేల్చండి.
మీకెందుకు అంత భయం? జరగలేదని మీరు ఎట్లా చెప్తారు? అధికారులు మీరు తేల్చండి. ఓకే. మంచి చేస్తాం. నిష్పక్షపాతంగా ఒక మంచి ఎవరి విచారణ జరిపించండి. మీకు అనుకూలమైన నాయకుల చేత, మీకు అనుకూలమైన అధికారుల చేత విచారణ జరిపించడం కాదు. అందరూ వస్తారు బ్రదర్. మేడం ఒక మాట చెప్తున్నాను మేడం, ఈ కల్తీ కేసు అనేది ఒకటి మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయాలని ఒకే ఒక దుర్మార్గమైన ఆలోచన జరిగింది. ఈ రోజు ఇది రావడం కారణం ఒకటి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేసినటువంటి ఉద్యమాన్ని పక్కతో పట్టించడానికి మాత్రమే ఇది ఒక జరిగింది అనేది మాత్రం స్పష్టంగా తెలియజేస్తాం మేడం. ఓకే. నువ్వేదో ఆనాటి ప్రభుత్వంలో అది జరిగింది అదే నేను చెప్తాను కదా అన్న. ఇంకా మీరు గత ప్రభుత్వం మానేయండి, మా అందరం మానేయండి. మీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఇంకా గత ప్రభుత్వం ఏందన్నా? ఇంకా గత ప్రభుత్వం ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి నాగార్జున గారు, హనుమంతరావు గారు పాల్గొన్నందుకు డ్రైవ్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం ముందు ఈ కల్తీ అంశం ఎటువైపు మలుపు తిరుగుతుందో. వైసీపీ వాళ్ళు కల్తీ జరగలేదంటున్నారు, కూటమి ప్రభుత్వాలు కల్తీ జరిగిందంటున్నారు. సో ముందు దీనికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ప్రజల యొక్క మనోభావాలతో, దేవుని యొక్క భక్తితో కూడా ఆటలు ఆడకూడదు ఎవరు కూడా. సో ఈ అంశానికి సంబంధించి త్వరలోనే నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.